శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆగల తేదీ 1వ తేదీ 3వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం విధియ తిథి తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాల వరకు, తదుపరి తదియ. పూర్వాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 6 నిమిషాల వరకు, తదుపరి ఉత్తరాభాద్ర. సాధ్యయోగం రాత్రి 7 గంటల 16 నిమిషాల వరకు, తదుపరి శుభం యోగం. బాలోకరణం సాయంత్రం 4 గంటల 22 నిమిషాల వరకు, తదుపరి కౌలవకరణం. వర్జ్యం రాత్రి 10 గంటల 59 నిమిషాల నుండి 12 గంటల 28 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 31 నిమిషాల నుండి 8 గంటల 5 నిమిషాల వరకు. అమృత ఘడియలు సూర్యోదయానికి ముందే ప్రారంభమై ఉదయం 7 గంటల 58 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం చంద్రోదయం. పాల్గొన మాస ప్రారంభం నిన్నటి రోజే ప్రారంభమైనప్పటికీ కూడా నిన్న సూర్యోదయానికి అమావాస్య తిథి ఉండటం వల్ల నిన్న ప్రారంభ దినంగా సంకల్పాలకు చెప్పబడుతుంది. కానీ స్నానాదులకు పాల్గొన సంబంధమైన విశేష దానాదులకు ఈనాడు పాల్గొన మాసం ప్రారంభ దినంగా చెప్పాలి. సంవత్సరంలో చిట్ట చివరి మాసం ఈ పాల్గొన మాసం. ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో చంద్రుడు ఉండేటటువంటి సమయంలో పౌర్ణమి వస్తుంది కనుక పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఉంటాడు కనుక ఫల్గుణ మాసమని పాల్గొన మాసమని ఈ మాసాన్ని ప్రత్యేకంగా చెప్పారు. ఇది మాసాల వరసలో 12వది చిట్ట చివరిది అయినప్పటికీ కూడా సాధనకు మనకి సత్పుణ్య సంపదను అందించడంలో మాత్రం ఇది ప్రథమమైనది, జ్యేష్ఠమైనది, శ్రేష్టమైనదిగా మనకి సంప్రదాయంలో చెబుతున్నారు. ఈ చంద్ర దర్శనం అంటే నెల పొడుపు ఈరోజు, అంటే ఈ మాసంలో మొట్టమొదటిగా చంద్ర దర్శనమైనటువంటి రోజు ఈరోజు. ఇక ఈనాటి విశేషం ఏమిటంటే వారము శనివారము, నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఈ రెండు కలయిక ఇది చాలా మేలి కలయికగా చెప్పబడుతుంది. ఎందుకంటే శనివారం నాడు కలియుగ వరదుడైనటువంటి వెంకటపతితో పాటు ఆరాధన అందుకుండేటటువంటి ఒక విశిష్టమైనటువంటి దైవం హనుమంతుడు. అటువంటి హనుమంతుడి యొక్క జన్మ నక్షత్రం, జన్మవారం ఈనాడు కనుక ఈనాడు హనుమంతుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, హనుమ దర్శనం, హనుమనామస్మరణ, అట్లాగే హనుమ యొక్క అర్చన, విశేషంగా సింధూరంతో అర్చన చేయటం ఈనాడు సమస్త కామ్యసిద్ధిని మనకు ప్రసాదిస్తుంది. అసలు సింధూరానికి హనుమంతుడికి ఉన్నటువంటి సంబంధాన్ని మనం చూచినట్లయితే సీతాదేవి రాముడి యొక్క ఆయుష్యుని, రాముడి యొక్క వైభవాన్ని, రాముడి యొక్క సుఖాన్ని, రాముడి యొక్క క్షేమాన్ని కాంక్షిస్తూ ఆవిడ ఆ సీమంత భాగంలో అంటే ఆ శిరో ప్రారంభ స్థానంలో సింధూరం ధరిస్తున్నటువంటి సమయంలో హనుమంతుల వారు దర్శించి, అమ్మ ఎందుకు ఈ ధారణ, ఇందులో ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి అంటే భర్త యొక్క క్షేమాన్ని, శుభాన్ని కోరేటటువంటిది ఈ సింధూర ధారణ అంటే అప్పుడు హనుమంతుల వారు రాముడి యొక్క క్షేమాన్ని, తన ప్రభువు అయినటువంటి రాముడు చక్కగా ఉండాలి, ఆయన ఎప్పుడూ కూడా ఆ రామ వైభవం నిరంతరం వెలుగొందుతూ ఉండాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో చాలా మిక్కిలి పెక్కుకు చాలా విశేషమైనటువంటి బస్తాల కొలది సింధూరాన్ని తెప్పించి ఆయన ఒంటికి పులుముకోవడం జరిగింది. ఆ రాముడి యొక్క ఆ వైభవాన్ని, ఆ రాముడి యొక్క శోభను, రాముడి యొక్క క్షేమాన్ని కాంక్షిస్తూ, అందుకే హనుమంతుడు కూడా చెప్పినటువంటి మాట ఏమిటంటే ఎవరైతే నన్ను సింధూరంతో అర్చన చేస్తారో వారికి నేను సమస్త కామ్యసిద్ధిని ఇస్తానని చెప్పారు. రాముడు కూడా ఇదే విషయాన్ని తెలుసుకొని సింధూరంతో హనుమంతుడి యొక్క అర్చన చేసినటువంటి వారికి రామానుగ్రహం కూడా పరిపూర్ణంగా లభిస్తుంది అని చెప్పారు. దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి రామనామం అనే మణికి విలువ కట్టగలిగినటువంటి శరాబ్ ఎవరంటే హనుమంతుడు. ఆ హనుమంతుడు ఎంత గొప్పవాడంటే హనుమంతుడు ధీమంతుడు, బలవంతుడు, బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వమరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్భవేత్ అని హనుమంతుడి యొక్క పాదాలను ఆశ్రయించినటువంటి వారికి, ఆ నామాన్ని స్మరించినటువంటి వారికి బుద్ధి, బలము, యశస్సు, చక్కటి ధైర్యము, అజాడ్యము, మందగుడితనాన్ని కూడా ఆయన పోగొడతాడు. వాక్పటుత్వంచ, మంచి ప్రవాహ సదృశమైనటువంటి సువాణిని, మంచి వాక్కుని ఆయన ప్రసాదిస్తాడు. వాక్పటుత్వంచ కేవలం నామస్మరణం చేత. అటువంటి రామాంజనేయుడి యొక్క దివ్యానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు.
అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని కలిగిస్తుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సకల కార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఈ రోజుకి మాత్రం ఉండబోతోందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు ఫాల్గుణ శుద్ధ విధియ శనివారం, నక్షత్రం పూర్వభద్ర. నేటి ప్రత్యేకత యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల ప్రారంభం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు, మిథునంలో కుజుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, కుంభంలో రవి చంద్ర శనులున్నారు, మీనంలో బుధ రాహు శుక్రులు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాన్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందికి గురి కారు. అన్ని పనులు అనుకూలంగానే సాగుతూ ఉంటాయి. మధ్య మధ్యలో తాత్కాలికమైనటువంటి అభ్యంతరాలు వచ్చినా ధైర్యంగా ముందుకు సాగగలుగుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు తప్పక అందుతాయి. రావలసినటువంటి రుణం కోసం చేసే ప్రయత్నాలు శీఘ్రంగా అనుకూలిస్తాయి. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని కార్యక్రమాలని పరిపూర్ణం చేసుకోవడంతో పాటు బంధుమిత్రుల ఆదరణకి కూడా గురయ్యే అవకాశం బాగా గోచరిస్తోంది. శనివారం సందర్భంగా మేషరాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ నల్ల నువ్వుల్ని కానీ దానం చేసినట్లయితే వ్యాపారంలో అభివృద్ధి వెంటనే కనిపించే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో చక్కనైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కూడా వేతన అభివృద్ధి ఉండే అవకాశం ఉంది. మానసికంగా కఠినంగా ఉండాలి. మాటలో మెత్తదనం ఉండే అవకాశం ఉన్నా అవసరమైన సందర్భాల్లో కొద్ది గట్టిగా వ్యవహరించడం అవసరం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పాత అనుభవాల్ని ఎప్పుడూ మర్చిపోనే పోకూడదు. తదనుగుణంగా ప్రయత్నించడం అవసరం. ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే మొగమాటాన్ని మాత్రం పడడం ఇబ్బందిని కలిగించే అంశంగా ఉండొచ్చు. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ నల్ల గొడుగుని నల్ల చెప్పుల్ని దానాన్ని చేసినట్లయితే వ్యాపారం గురించిన శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట పడే అవకాశం ఉంది పై అధికారుల ద్వారా. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడడం అవసరం. ఏదైనా ఒక విషయం గుర్తుకి రానప్పుడు, గుర్తు లేనప్పుడు వెంటనే ప్రకటించేయడం కాకుండా చూసి చెప్తాను అని చెప్పడం చాలా చాలా మంచిది. లేని పక్షంలో అసత్యం ఆడినటువంటి విధానం పై అధికారులకు కలగచ్చు. ముఖ్యంగా దూరభార ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. స్పష్టంగా చెప్పడం అవసరం. ప్రయాణించడానికి శరీరం సహకరించదు అని. ఉద్యోగానికి వచ్చేటటువంటి ఇబ్బంది ఏమాత్రం ఉండదు. కానీ తాత్కాలికంగా శరీరం అనారోగ్యంతో ఉన్నటువంటి కారణంగా ప్రయాణాన్ని చేయలేకపోవడం అనేది నేరమైనటువంటి అంశం కానే కాదు. శనివారం సందర్భంగా మిథున రాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ నల్ల వస్త్రాలని దానం చేసినట్లయితే తప్పక ధన లాభానికి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే సంపూర్ణ ఆధ్యాత్మికమైనటువంటి భావనలోనే ఉంటారు. మానసికంగా కొద్ది తక్కువ ఉత్సాహంతో ఉంటారు.
శారీరకంగా మధ్యమ ఆరోగ్యంతో ఉంటారు. ముఖ్యంగా జీర్ణాశయానికి సంబంధించినటువంటి అనారోగ్యం ఉండి ఉండొచ్చు. నిత్యము ఔషధ సేవన చేయడం క్రమం తప్పకుండా అత్యవసరం కావచ్చు. అవకాశం చేసుకుని మధ్యమ ఆరోగ్య పరీక్షని చేసుకోవడం అవసరం. వచ్చినటువంటి బంధుమిత్రుల్ని ఆదరించే తీరులో ఏ విధమైన పొరపొచ్చాలు లేకుండా ఉండేలా, మాటలో కాఠిన్యం లేకుండా ఉండేలా ప్రవర్తించడం అవసరం. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు శని మంత్రాన్ని కానీ శని స్తోత్రాన్ని కానీ 19 మార్లు పఠిస్తూ 19 ప్రదక్షిణలు కానీ చేసినట్లయితే వివాహాది శుభకార్యాలకి అవకాశం తప్పక లభించే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట కఠినంగా ఉంటుంది. మనసు అంత కఠినంగా ఏమాత్రం ఉండదు. తల్లిదండ్రుల మాటని సంతానం వినే అవకాశం కాస్త తక్కువగా ఉండొచ్చు. దానికి అనుగుణంగా తల్లిదండ్రులు ప్రవర్తించడం అవసరం. లేని పక్షంలో కుటుంబ గోప్యత వీధిలోనికి వెళ్ళే ప్రమాదం ఉండొచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలతోనే ఉంటారు కుటుంబం మొత్తం. ఇతరమైనటువంటి ఏ భూముల్ని కొనడం కోసమని ఒప్పందాలు చేసుకున్నారో ఆ ఒప్పందాలన్నింటినీ రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. శనివారం సందర్భంగా సింహరాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ గింజల పత్తిని దానం చేసినట్లయితే తప్పక నూతన ఉద్యోగ లాభం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయము తమకే కావాలి అన్న తీరులో ప్రవర్తన ఉంటుంది. ఇతరులతో మాట్లాడేటటువంటి సందర్భంలో వాద వివాదాలకి చోటు లేకుండా చేసుకుంటారు. అతి ముఖ్యమైనటువంటి విషయాల్ని మాట్లాడేటువంటి సందర్భంలో ఏమాత్రపు అవకాశము ఇతరులకి దొరకకుండా ఉండేలా మాట్లాడతారు. కుటుంబంలో శుభకార్యం రాబోతున్నటువంటి కారణంగా ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఆర్భాటాలు తప్పనిసరి కావచ్చు. ఆర్థికమైనటువంటి ఆ వ్యయం అంచనాలకి మించే అవకాశం గోచరిస్తోంది. కొత్తదైనటువంటి ఇంటిని కొనుక్కోవాలనే తపన కుటుంబ సభ్యుల్లో బాగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుణ్ణి తులసి దళాలతో అర్చించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధించే అవకాశం ఉంటుంది. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అనుకూలించే దిక్కు ఉత్తరం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పెద్ద మొత్తంలో ఎక్కడో చోట పెట్టినటువంటి పెట్టుబడిని మరో సంస్థకి మార్చే అవకాశం గోచరిస్తుంది. కుటుంబంలో అన్యోన్యత చక్కగా ఉంటుంది. జీవిత భాగస్వామి లేదా జీవిత భాగస్వామినికి దూర ప్రాంతాలకి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా తాత్కాలికంగా కుటుంబం దూరంగా ఉండవలసిన అవసరం ఏర్పడవచ్చు. న్యాయస్థానంలో ఏ విధమైనటువంటి అపరిష్కృత సమస్యలు లేనటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఈ రోజుకి ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా తులారాశి వారు నృసింహస్వామిని సన్నజాజులతో పూజించినట్లయితే నూతన గృహ లాభ అవకాశం ఉంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి శ్రమ శరీరం పడగలిగిన దానికంటే మించి ఉండొచ్చు. ముఖ్యంగా ఆ ఇంటికి సంబంధించిన మరమ్మతులు చేసే సందర్భంలో వచ్చే దుమ్ము ధూళి శ్వాసకోశ అనారోగ్యానికి అవకాశాన్ని ఇచ్చేదిగా ఉండొచ్చు. ఆలోచించుకుని ఖర్చుకి వెనుకాడకుండా ఆరోగ్య పరిరక్షణాన్ని చేసుకోవడం చాలా అవసరం.
ఆర్థికమైనటువంటి లాభం చక్కగా ఉంటుంది. సంస్థలన్నీ కూడా వీరిని ప్రోత్సహించే దిశగా ఉంటాయి. చేస్తున్నటువంటి వ్యాపారానికి మంచి లాభాలు కలిగే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీహరిని చామంతులతో అర్చించినట్లయితే న్యాయస్థానంలో విజయ లాభం, ఆర్థిక సిద్ధి జరిగే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట కొట్టవచ్చినట్టుగా ఉంటుంది. తెగేసినట్టుగా మాట్లాడేటువంటి సందర్భంగా దగ్గర వారందరూ కూడా కొద్ది దూరపు తనాన్ని పాటించే అవకాశం ఉండొచ్చు. తాము చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పుని కోరే అవకాశం ఉంది. ఆ మార్పుని కోరడం సరైనటువంటి నిర్ణయం కాకపోవచ్చు. వేతనంలో ఆర్థికమైనటువంటి ఆధిక్యం ఉంది కదా అని మరో సంస్థకి మారడానికి సరైనటువంటి సమయం ఇది కాకపోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఈ రోజుకి లేకపోవచ్చు. శనివారం సందర్భంగా ధనురాశి వారు గణపతిని బిల్వదళాలతో అర్చించినట్లయితే ఆకస్మిక భూ లాభానికి అవకాశం ఉంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి రాబడి చక్కగానే ఉంటుంది. అగ్రిమెంట్లు మొదలైనటువంటి అంటే నూతనమైనటువంటి ఆస్తుల్ని కొనడానికి కావాల్సిన ఒప్పందాలు చేసుకోవడం జరిగే అవకాశం ఉంది. సంతానం తాత్కాలికంగా విరోధించే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. కాబట్టి వాద వివాదాలు, విరోధాలు లేకుండా ఉండే తీరుగా ముఖ్యులైనటువంటి బంధువులైనటువంటి వారితో మధ్యవర్తిత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. శనివారం సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుని కనకాంబరాలతో అర్చించినట్లయితే ఆరోగ్య లాభం, ఆర్థిక సంసిద్ధి జరిగే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబ రహస్యాన్ని బయటపడకుండా ఉండేలా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అయినప్పటికీ కూడా కుటుంబ విషయం వీధిలోనికి వెళ్ళే అవకాశం బలంగా ఉంది. అందరికీ అసూయాపాత్రంగా అనిపిస్తారు, కానీ అంతటి ఆదాయం ఈ రాశి వారికి ఏమాత్రమూ లేనేలేదు. ఆరోగ్య విషయంలో తగినటువంటి జాగ్రత్తల్ని తప్పనిసరిగా పాటించి తీరాలి. వృద్ధులు, అనారోగ్యవంతులు ఎవరైనా ఉన్నట్లయితే వారి చేత సరైనటువంటి తీరులో ఏ విధమైనటువంటి క్రమము తప్పకుండా ఔషధ సేవని చేయించడం అవసరమైతే ప్రత్యేకంగా ఒక వ్యక్తి వారి ఆరోగ్య రక్షణ కోసం నియమింపబడడం కూడా అతి ముఖ్యం. శనివారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్ద మందారాలతో అర్చించినట్లయితే సకల సమస్యలు తక్షణం పరిష్కరింపబడే అవకాశమే కాక ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అధికమైనటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా అవసరం. తమకున్నటువంటి ఆస్తిపాస్తులన్నింటినీ స్వయంగా తాము చూసుకుని అవి భద్రతగా ఉన్నాయనే విషయాన్ని నిర్ణయించుకోవడం అత్యంత అవసరం. ఆర్థికమైనటువంటి లాభం మధ్యమంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం పెద్దగా ఉండకపోవచ్చు. వచ్చినటువంటి ఆదాయం ఏదైనా ఇంతకుముందు దాచుకున్నటువంటి సొమ్ముల మీదది ఉన్నట్లయితే దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం మరింత అవసరం. ఆర్థికమైనటువంటి విషయంలో ఇబ్బంది పడరు, కానీ ఇబ్బంది స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు ప్రతి విషయంలోనూ విశేషమైనటువంటి జాగ్రత్తని పాటిస్తూ కనిపిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప ఈ రాశి వారికి విశేషంగా ఉండకపోవచ్చు. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధని మాత్రం తప్పనిసరిగా తీసుకోవడం తప్పనిసరి. శనివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించినట్లయితే
ఆగిన పనుల్లో సత్వరమైనటువంటి కదలిక, ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శనివారం అయినటువంటి సందర్భంగా శనిగ్రహ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని ఆ శనైశ్వరుణ్ణి ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈ రోజు నుంచి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతోంది. అదేవిధంగా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే కుటుంబంలో సభ్యులందరికీ సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు, నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ఈ రోజు నుంచి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో ఈ మాసం శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన మాసం కాబట్టి ఈరోజు విష్ణువుని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఫాల్గుణ మాసంలో మొట్టమొదటి రోజు శుక్లపక్ష పాడ్యమి నుంచి 12వ రోజు వరకు అంటే ద్వాదశి వరకు ప్రతిరోజు కూడా ఇంట్లో శ్రీమన్నారాయణమూర్తికి పాలు నైవేద్యంగా సమర్పించాలి. దీన్ని పయోవ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఈ రోజు నుంచి శుక్లపక్ష ద్వాదశి వరకు ఎవరైతే రోజు పాలు విష్ణువుకు నైవేద్యంగా సమర్పించి ఆ పాలు ప్రసాదంగా స్వీకరిస్తారో వాళ్ళ ఇంట ఆర్థిక ఇబ్బందులు ఉండవు, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఫాల్గుణ మాసం పరమశివుడికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. పరమశివుడికి అభిషేకం చేసేవాళ్ళు ఫాల్గుణ మాసంలో గంధ జలాలతో అభిషేకం చేసినట్లయితే అధికార పదవులను సిద్ధింపజేసుకోవచ్చు. తొందరగా ప్రమోషన్ రావాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే ఫాల్గుణ మాస ప్రారంభం సందర్భంగా ఈ మాసంలో వీలైనప్పుడల్లా శివుడికి గంధ జలాలతో అభిషేకం చేయండి, తుమ్మి పూలతో పూజ చేయండి. దీనివల్ల విశేషమైనటువంటి రాజ్యాధికారం కలుగుతుంది, ప్రమోషన్లు త్వరగా సిద్ధింపజేసుకోవచ్చు. ఫాల్గుణ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని, ధనప్రాప్తి కలుగుతుందని, సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని మనకు మత్స్యపురాణంలో చెప్పారు. అలాగే ఈ మాసంలో ప్రధానంగా వస్త్రదానం చేస్తే చాలా మంచిది. అలాగే ఫాల్గుణ మాసం సందర్భంగా అన్నదానం చేస్తే చాలా మంచిది. అన్నదానము, వస్త్రదానము ఈ రెండూ కూడా ఈ మాసంలో విశేషమైనటువంటి దానాలు. అలాగే వైష్ణవ సంబంధమైనటువంటి ఆలయానికి ఈ మాసంలో గోదానం చేస్తే కొన్ని వేల జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. గోవును దానం ఇవ్వలేని వాళ్ళు ఫాల్గుణ మాసంలో గోవు బొమ్మ దానం ఇచ్చినా కూడా అనేక రకాలైన కర్మ ఫలితాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న తరుణంలో శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి లక్ష్మీ నరసింహస్వామిని ప్రత్యేకంగా పూజించాలి. మీ గృహంలో లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. లక్ష్మీ నరసింహస్వామికి 9 ఒత్తుల దీపం అంటే ప్రీతిపాత్రం. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని ఎర్ర మందార పూలతో పూజిస్తూ ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించటం, అలాగే వడపప్పు పానకం నివేదనగా సమర్పించడం ద్వారా లక్ష్మీ నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు సుదర్శన మంత్రాన్ని స్మరించుకుంటే చాలా మంచిది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠిస్తే అన్ని రకాలైనటువంటి కష్టాలు, భయాలు, బాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈరోజు 365 ఒత్తుల దీపాన్ని వెలిగించడం ద్వారా సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామికి దేవాలయంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఫాల్గుణ మాసం ప్రారంభం, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. కుటుంబంలో సభ్యులందరూ సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే ఎవరైనా సరే ఉన్నత విద్య కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తున్నా, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే ప్రయత్నాల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తున్నా, ఆ ఆటంకాలు అధిగమించడానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.